స్వామి వివేకానంద 1891 సంవత్సరంలో అల్వార్ నగరానికి వెళ్ళారు. కొద్ది రోజుల్లోనే ప్రజలు ఆయన పట్ల ఆకర్షితులయ్యారు. ఇది గమనించిన అల్వార్ సంస్థాన దివాన్ స్వామీజీని తన ఇంటికి ఆహ్వానించారు. పాశ్చాత్య సంస్కృతి పట్ల వ్యామోహం ఎక్కువగా ఉన్న రాజు మంగళం సింగ్కు స్వామీజీ బోధిస్తే బాగుంటుంది అని భావించిన దివాన్ ఆంగ్ల భాషలో అపార ప్రావీణ్యం గల సాధు ఒకరు ఇక్కడ ఉన్నారని రాజుకు తెలియజేశారు. వెంటనే రాజు దివాన్ ఇంటికి వచ్చి స్వామీజీని కలుసుకున్నారు. కాసేపటి తర్వాత రాజు స్వామీజీతో, నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదు, నా గతి ఏమవుతుంది అని అడిగాడు. ఈ ప్రశ్న రాజు చిన్నగా నవ్వుతూ పరిహాసపూర్వకంగా అడిగాడు. ఆయన ప్రశ్నించిన తీరు స్వామీజీకి చిర్రెత్తించింది. అయినా ప్రతి ఒక్కరూ వారి వారి నమ్మకాలకు అనుగుణంగానే జీవించాలి, అదే మంచిది అంటూ స్వామీజీ ఆ గది చుట్టూ చూశారు. అక్కడ గోడకు వేలాడుతున్న ఒక చిత్రం ఆయన్ను ఆకట్టుకుంది. దాన్ని తీసుకురమ్మని చిత్రంలో ఉన్నది ఎవరు అని అడిగారు. అది రాజుగారి చిత్రం అని చెప్పారు దివాన్. తర్వాత స్వామీజీ దివాన్తో అన్న మాటలు అందరినీ హడలుగొట్టాయి. దివాన్జీ, ఈ చిత్రం మీద ఉమ్మండి అన్నారు స్వామీజీ. అక్కడున్న వారంతా ఏం జరుగుతుందో అర్థం కాక దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. స్వామీజీ అది పట్టించుకోకుండా ఉమ్మండి దివాన్జీ అని మళ్ళీ చెప్పారు. దివాన్ కదలలేదు. స్వామీజీ అక్కడున్న వారితో, దివాన్ కాకపోతే మీలో ఎవరైనా ముందుకు రండి, ఈ చిత్రం ప్రత్యేకత ఏముంది, వట్టి కాగితమే కదా, ఎందుకు భయపడుతున్నారు అని అడిగారు. అక్కడున్న వారంతా స్వామీజీని రాజును మార్చి మార్చి చూస్తున్నారు. అప్పుడు స్వామీజీ మళ్ళీ దివాన్తో, ఏమిటి అని నిలబడిపోయారు, ఈ చిత్రం మీద ఉమ్మండి అని కాస్త నొక్కి చెప్పారు. దాంతో దివాన్ ఉండబట్టలేక కంపించే స్వరంతో, స్వామీజీ ఏమంటున్నారు, అర్థమయ్యేటట్లు చెప్పండి, ఇది రాజుగారి చిత్రం, దీని మీద నేను ఎలా ఉమ్మగలను అని అడిగారు. దానికి స్వామీజీ, అయితే ఏమిటి, రాజుగారి చిత్రమే కానీ సాక్షాత్తు రాజుగారు కాదు కదా, ఈ చిత్రంలో రాజుగారు సజీవంగా లేరు, వట్టి కాగితం మాత్రమే, అయినా దీని మీద ఉమ్మడానికి మీరెవరూ ముందుకు రావడం లేదు, ఎందుకంటే ఈ చిత్రంలో రాజుగారి ప్రతిబింబాన్ని మీరు చూస్తున్నారు, దీని మీద ఉమ్మితే స్వయంగా రాజుగారినే అవమానించినట్టుగా మీరు భావిస్తున్నారు. ఇలా చెప్పి స్వామీజీ రాజుగారి వైపు తిరిగి, చూడండి రాజా, ఈ చిత్రం మీరు కాదు, కానీ ఒక రకంగా మీరే, అందుకే దీనిపై ఉమ్మన్నప్పుడు మీ సేవకులు నిరాకరించారు, ఇది మీ ప్రతిబింబం, ఈ చిత్రాన్ని చూస్తున్నప్పుడు వారి మధ్యలో మీరే నిలుస్తారు, అందువలన మీ పట్ల చూపే మర్యాద మనాలను ఈ చిత్రం పట్ల కూడా చూపిస్తున్నారు. రాతితోనూ మట్టితోనూ రూపొందించిన దైవ విగ్రహాలను ఆరాధించే భక్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వారు ఆరాధించే విగ్రహం వారికి ఆ పరమాత్మను జ్ఞప్తికి తెస్తుంది. ఎన్నో చోట్లకు తీర్థయాత్ర చేశాను. ఏ హైందవుడు, ఓ రాయి నిన్ను ఆరాధిస్తున్నాను, ఓ మట్టి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడం నేను చూడలేదు. రాజా, సర్వాంతర్యామి అయిన పరమానంద స్వరూపుడైన ఆ ఆదిదేవుణ్ణే ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్నారు. భగవంతుడు కూడా వారి వారి పరిపక్వతకు అనుగుణంగా అనుగ్రహిస్తున్నాడు అన్నారు స్వామీజీ. విగ్రహారాధన గురించి స్వామి వివేకానంద ఇచ్చిన అద్భుతమైన ఆచరణాత్మకమైన వివరణ రాజుగారికి కనువిప్పు కలిగించింది.